వంటిల్లు ఒక మాదిరిగా లేదు, అలా ఉంది. మా కుదురుగా ఉండు, కొంచెంసేపు ఉండు, హాల్లో పడుకో వెళ్ళి స్మెల్ అది ఉండాలి వెళ్తుందో. చాలు ఇంకో రాకూడదమ్మా. వండినాక నీకే పెడతాను, వెళ్ళు ఆడుకో. పడిపోతావు నాన్న, పడిపోతావు. ఇంకా చాలు బాబు. తింది కానీ పలావ్ చేస్తున్నా నీకే, వెళ్ళు. వంటిల్లు అంతా చికాగ్గా ఉందండి బాబు. వెళ్ళిపో. కొంచెంగా పలావ్ చేస్తున్నానండి. ఇదేంటంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇప్పుడు ఇలాగ పసుపు ఉప్పు వేసి చేసుకుంటే ఒక నెల రోజులైనా నిల్వ ఉంటుందండి. నేను అసలు మసాలాలు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వాడడమే తక్కువ, కానీ చేస్తే ఇలా చేస్తానండి. కనీసం నెల అయినా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెడితే. ఇలా గాజు దాంట్లోనో బాక్స్లోనో ఎందులోనో పెట్టేసుకుని నెలపైనే ఉంటుందండి. ఎందుకంటే మా బాబు వాళ్ళు ఇద్దరు లేకపోతే నేనేమి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లు కాదు కదా, అసలు మసాలా పొడి ఏమి వాడినండి. ఇంకా అసలు ఎప్పుడు వాడిన అనమాట. ఇలా స్టోర్ చేసేసుకుంటే ఇంకా నెలపైనే ఉంటుందండి. మసాలా పొడి కూడా ఇంట్లోనే చేస్తానండి. ఇలాగా ఎప్పుడు లేకపోతే అప్పుడు ఫ్రెష్గా వేయించేసుకుని ధనియాలు, లవంగాలు, దాచిన చెక్క, గసగసాలు అవన్నీ వేసేసి కొంచెం ఇలా పట్టేసుకుని ఉంచుతానండి. ఎందు తల్లి ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ అని తహతహలాడుతున్నాడు కన్నయ్య గడండి. ఇక్కడ ఏం జరుగుతుంది అని తహతహలాడిపోతున్నాడండి. కన్నయ్య పెడతాను, నీకు పెడతానమ్మా. ఎంత మంచి తల్లేనమ్మా. అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు అండి. మా మామయ్య అన్నీ మర్చిపోయి చెప్పుద్దులు, ఏమనుకోకండి. సడేనండి, అందరూ బాగున్నారు, అందరూ చక్కగా పండుగ జరుపుకొని ఇవాళ ఆఖరే కదండి మళ్ళీ సంవత్సరానికి. అందుకే ఇప్పుడు ఈ ఇంట్లో ఏం జరిగిపోతుందని చూస్తున్నాం అంతే. ఇంట్లో ఏం జరుగుతుంది ఇక్కడ చూడండి. స్మెల్లు వస్తాయి కదా. కన్నా పిచ్చి తల్లికి ఎంత ఇష్టమోనండి.